Peer evaluation. Students individually assess each other's contribution using a predetermined list of criteria. Peer evaluation అంటే అసలు పియర్ అంటే ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ అనమాట. సో వేరే వారితో పాటు ఉన్నటువంటి సహ విద్యార్థులు ఉంటారు కదా, సో వారు మనకు వచ్చినటువంటిది మన పక్కన ఉన్నటువంటి మరి ఒక విద్యార్థి పరీక్షించడం అనమాట. సో వాళ్ళది మనం పరీక్షించడం. స్టూడెంట్స్ ఇండివిజువల్ అసెస్ ఈచ్ అదర్స్ కాంట్రిబ్యూషన్, ఎవరు ఎంతవరకు చేశారు, ఎవరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది యూజింగ్ ఏ ప్రీ డిటర్మైన్డ్ లిస్ట్ ఆఫ్ క్రైటీరియా. అంటే ముందుగానే ఒక లిస్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేసి ఏ కోణాల్లో వీరు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలి, దేనికి ఎన్ని మార్కులు ఇవ్వాలన్నది ముందుగానే ఉన్న దాన్ని తీసుకొని అప్పుడు ఇవాల్యుయేషన్ చేస్తారు. ఇంప్లిమెంటింగ్ పియర్ ఇవాల్యుయేషన్. వన్ ఆఫ్ ద వేస్ ఇన్ విచ్ స్టూడెంట్స్ ఇంటర్నలైజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ వర్క్ ఈజ్ బై ఇవాల్యుయేటింగ్ ద వర్క్ ఆఫ్ ద పియర్స్, వర్క్ ఆఫ్ దేర్ పియర్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పిల్లల్ని చక్కగా ఇందులో ఇది నేర్చుకోవడానికి ఉపయోగించేలాగా చేయడం కోసం ఒక మంచి బాగా చేయబడినటువంటిది వారి యొక్క స్నేహితులు ఎవరైతే బాగా చేస్తారో ఆ చేసినటువంటి వారి యొక్క వర్క్ వీరు కరెక్షన్ చేస్తున్నప్పుడు అయ్యో నేను ఇట్లా చేయలేదే అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. వన్ వే టు మేక్ షూర్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ టు గివ్ స్టూడెంట్స్ ఏ ప్రాక్టీస్ సెషన్ విత్ ఇట్. మొట్టమొదటిగా వారికి ఒకసారి ప్రాక్టీస్ చేయడం కోసం ఒకళ్ళది ఇంకొకళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు ఒకళ్ళదొకళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అనేటువంటిది ఇస్తే మంచిదన్నమాట. ఫర్ పియర్ ఇవాల్యుయేషన్ టు వర్క్ ఎఫెక్టివ్లీ ద లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ మస్ట్ బీ సపోర్టివ్. ఈ పియర్ ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది బాగా జరగాలి అంటే వారు చదువుకోవడానికి తరగతి గదులు మంచి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించాలి.